బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. హైదరాబాద్ నుంచి మోడీ చెన్నైకి బయలుదేరారు. మొత్తం 3 గంటల పాటు ప్రధాని హైదరాబాద్లో గడిపారు. ఊహించని సమావేశంలో మాట్లాడి కేసీఆర్ కుటుంబానికి చురుకలంటించారు. ఐఎస్బీలో 10 మంది విద్యార్థులకు ప్రధాని మోడీ గోల్డ్ మెడల్ పట్టాలు అందించారు. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రత్నకుమార్, చెప్పండి. సురేష్, మొత్తంగా కూడా మోదీ పర్యటన విజయవంతంగా ముగిసింది. మొత్తం 3 గంటల పాటు హైదరాబాద్ లో జరిగినటువంటి పర్యటన మొత్తంగా కూడా మొదటి నుంచి ఆద్యంతం వరకు కూడా ఇటు బేగంపేట విమానాశ్రయంలో అయిన ఆ ప్రసంగం దగ్గర నుంచి అటు ఐఎస్బీ కార్యక్రమాల వరకు కూడా మొత్తం కూడా విజయవంతంగా ముగిసి కొద్దిసేపటి క్రితమే విమానం ద్వారా చెన్నైకి తిరిగి బయలుదేరే. అయితే ఓవరాల్ గా ఈ యొక్క పర్యటన కనుక మనం ఒకసారి గమనించుకున్నట్లయితే, సో మొదట ఏదైతే షెడ్యూల్ ని ఖరారు చేశారో 1:30 వస్తుందని తెలియజేస్తే, ఆ 1:30 ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే ఎగ్జాక్ట్ గా 1 గంట వరకు మోదీ బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానం ద్వారా చేరుకున్నారు. అయితే ఇక్కడ ఊహించిన విషయం ఏంటంటే, ఇక్కడ బీజేపీ నేతలు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సభాస్థలి ప్రత్యేక సమావేశం ఏదైతే ఉందో అక్కడ జస్ట్ ఒక అభివాదం చేసి వెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా ఆయన ఒక 10 నిమిషాల పాటు కూడా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా ఈ ప్రసంగం, ఆయన చేసినటువంటి ప్రసంగం ద్వారా ఇటు కేసీఆర్ కుటుంబానికి నేరుగా చురకలందించినటువంటి విషయం అయితే మన కళ్ళ కట్టినట్లు కనిపించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోంది. తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నారు. అటువంటి ప్రజలు ప్రస్తుతం ఇప్పుడు ఒక కుటుంబ పాలన నడుస్తోంది. ఈ కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసనమైంది. త్వరలోనే బీజేపీ ఖచ్చితంగా అధికారం రాకపోతుందనే విషయాన్ని క్లియర్ కట్ గా చెప్పిన విషయం అయితే మనకు తెలుస్తుంది. సో అలాగే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సంబంధించి కూడా ప్రజలు చాలా చైతన్యవంతం అయ్యారు. కుటుంబ పాలన అనేది కరెక్ట్ కాదు. కుటుంబ పాలన అనేది కేవలం స్వలాభం కోసం ఆలోచిస్తారు, కానీ రాజకీయ ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించరు అనే మాటను మాత్రం మోదీ తెలియజేసిన పరిస్థితి. సో ఈ 10 నిమిషాల పాటు జరిగినటువంటి ఏదైతే ఈ ప్రసంగం జరిగింది, ఈ ప్రసంగం ద్వారా తెలంగాణ ప్రజలకు తను చెప్పాలనుకున్న విషయాలను పార్టీ విధానానికి సంబంధించి తను చెప్పాలనుకున్న విషయాలను క్లియర్ గా చెప్పారు. అనంతరం ఒక 10 నిమిషాల్లోనే హెచ్సీయూకు చేరుకున్న అనంతరం ఐఎస్బీ జరుగుతున్నటువంటి 20వ వార్షికోత్సవ కార్యక్రమంలో హాజరయ్యారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వాస్తవానికి తాను వచ్చిన డ్రెస్ లో కాకుండా అకాడమిక్ డ్రెస్ లోనే ఇటు ప్రధాని ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మోడీ కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి కావచ్చు, అలాగే గవర్నర్ తమిళసై కావచ్చు, వీళ్ళందరూ కూడా అకాడమిక్ డ్రెస్సులనే అతిథులుగా అక్కడ పాల్గొనడం జరిగింది. సో ఇక ఐఎస్బీలో పాల్గొన్నటువంటి మోడీ అక్కడ కొద్దిసేపు విద్యార్థులతో ముచ్చటించారు, వాళ్ళందరికీ అభివాదం చేశారు. అనంతరం ప్రసంగంలో కూడా కొన్ని కీలక విషయాలను తెలియజేస్తూ ఐఎస్బీకి సంబంధించినటువంటి ప్రాధాన్యతను తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2001లో ప్రధాని చేతుల మీదుగా ఓపినటువంటి ఐఎస్బీ 20 ఏళ్లలోనే అనేక మైలురాళ్లను చేరుకుంది, బిజినెస్ స్కూల్ గా అవతరించిందనే విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం G20 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా భారత్ ఉంది. వీరందరికీ కారణం కూడా ప్రస్తుతం ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఐఎస్బీ లాంటి అనేక మూల స్తంభాలటువంటి బిజినెస్ స్కూల్స్ భారత్ యొక్క ఖ్యాతిని ఇలా ముందుకు తీసుకొస్తున్నాయి. ఇంటర్నెట్ రంగంలో ప్రస్తుతం ఇంటర్నెట్ వాడుతున్న దేశాల్లో ప్రస్తుతం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నాం. అలాగే స్టార్ట్అప్ కంపెనీ ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం జరిగినటువంటి అభివృద్ధి గురించి ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే అక్కడ మొక్కలు నాటడం జరిగింది. అలాగే కొంతమంది ప్రాధాన్యతగా తీసుకున్నటువంటి విద్యార్థులు కొంతమందికి గోల్డెన్ మెడల్ ఇవ్వడం జరిగింది. అలాగే పట్టాలు జరిగింది. సో మొత్తం 2.5 గంటల పాటు మొత్తం జరిగిన వెంటనే అయితే మధ్యలో ఇప్పుడు ప్రధాని థ్యాంక్ యూ రత్నకుమార్. సీఎం కేసీఆర్ పై ప్రధాని మోడీ విమర్శలు చేశారు. హైదరాబాద్ వచ్చిన మోడీ బేగంపేట ఎయిర్పోర్టులో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఓ అంధ విశ్వాసుడని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తాడని ప్రశ్నించారు. అంధ విశ్వాసం నుంచి తెలంగాణను రక్షించాలన్నారు. హైదరాబాదీలను ఎప్పటికీ మరవలేనన్నారు. 2013లో తాను ఎవరికీ తెలియదని చెప్పారు. హైదరాబాదీల వల్లే దేశంలో చరిత్ర సృష్టించగలిగామన్నారు. అంధ విశ్వాసాలను పారదోలదామని హెచ్చరించారు. తెలంగాణలో కొత్త అధ్యయనానికి రచిద్దామని హైదరాబాదీలకు పిలుపునిచ్చారు ఆయన. परिवार को समर्पित पार्टियां जब
सदस्य भ्रष्टाचार उसका सबसे बड़ा चेहरा बन जाते हैं। तेलंगाना के लोग देख रहे हैं कि परिवारवादी पार्टियां किस तरह सिर्फ अपना विकास करती हैं, अपने परिवार के सदस्यों की तिजोरियां भरती हैं। इस परिवारवादी पार्टियों को गरीब के दर्द की, गरीब की तकलीफ की न उनको कोई चिंता होती है, न कोई परवाह होती है। इनकी राजनीति सिर्फ इस बात पर केंद्रित होती है, एक परिवार लगातार किसी भी तरह सत्ता पर कब्जा करके लूट सके तो लूटता रहे। इसके लिए ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా వార్తలు చూద్దాం. బ్యాక్ టు న్యూస్. ఐఎస్బీ వార్షికోత్సవాల సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీని బేగంపేట ఎయిర్పోర్టులో రాష్ట్ర గవర్నర్ తమిళిసై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం పలికారు. హైదరాబాద్ రావడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. ఐఎస్బీ ఒక మైలురాయిని దాటిందని 50,000 మంది ఇక్కడ శిక్షణ పొంది బయటకు వెళ్లారని ప్రధాని మోడీ కొనియాడారు. ఆసియాలోనే ఐఎస్బీ నెంబర్ 1గా నిలిచిందని పేర్కొన్నారు. ఇక్కడ విద్యార్థులు అనేక స్టార్టప్లు ప్రారంభించారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. साथियों, ये आपके लिए एक बहुत बड़ी केस स्टडी है। रिफॉर्म, परफॉर्म, ट्रांसफॉर्म की जो ये डायनेमिक्स हैं, वो आपके लिए रिसर्च का विषय है। आईएसबी जैसे बड़े संस्थान को अध्ययन करके, एनालिसिस करके दुनिया के सामने इसे लाना चाहिए। यहां से जो युवा साथी पढ़कर निकल रहे हैं, उन्हें भी रिफॉर्म, परफॉर्म, ट्रांसफॉर्म के इस मंत्र को हर क्षेत्र में लागू करने का प्रयास करना चाहिए। साथियों, आपके लिए ये सब जानना इसलिए भी जरूरी है क्योंकि आज देश में बिजनेस के मायने भी बदल रहे हैं
और बिजनेस का दायरा भी बढ़ रहा है। आज भारत में इकोनॉमिक लैंडस्केप स्मॉल, मीडियम, कॉटेज और यहां तक कि इनफॉर्मल एंटरप्राइज तक में फैल रहा है। ये बिजनेस लाखों लाख लोगों को रोजगार के अवसर दे रहे हैं। इनका सामर्थ्य बहुत ज्यादा है, इनमें आगे बढ़ने का कमिटमेंट बहुत ज्यादा है। इसलिए आज जब देश आर्थिक विकास के नए अध्याय को लिख रहा है तो हमें एक और बात याद रखनी होगी। हमें छोटे व्यापारियों, स्मॉल बिजनेस का भी उतना ही ध्यान रखना होगा। हमें उन्हें ज्यादा बड़े प्लेटफॉर्म देने होंगे, ग्रो करने के लिए ज्यादा बेहतर मौके देने होंगे। हमें उन्हें देश विदेश में नए नए बाजारों से जोड़ने में मदद करनी होगी। हमें उन्हें ज्यादा से ज्यादा टेक्नोलॉजी से जोड़ना होगा। और इसी बात पर आईएसबी जैसे संस्थान, आईएसबी के स्टूडेंट्स की भूमिका बहुत अहम हो जाती है। एक फ्यूचर बिजनेस लीडर के तौर पर आप सभी को, हर बिजनेस को और बड़ा और विस्तार करने के लिए आगे आना होगा, जिम्मेवारियां संभालनी होगी। और आप देखिएगा, आप छोटे बिजनेस को ग्रो करने में मदद करेंगे तो आप लाखों एंटरप्रेन्योर्स के निर्माण में मदद करेंगे, करोड़ों परिवारों की मदद करेंगे। भारत को फ्यूचर रेडी बनाने के लिए हमें सुनिश्चित करना होगा कि भारत